రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సంఖ్యాపరంగా అధిక జనాభా కలిగిన సెట్టిబలిజ కులానికి సముచిత ప్రాధాన్యతను కల్పించుకుంటే ఆ పార్టీలను ఓడించేందుకు పనిచేస్తామని జిల్లా సెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ హెచ్చరించారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ సంక్షేమ సంఘం భవనంలో జిల్లా సెట్టిబలిజ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలో అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పితాని వెంకటేశ్వరరావు, పంపన బుజ్జి, రాయుడు వెంకటేశ్వరరావు, పితాని నూకరాజు, శీలం పరశురాం, మేడిశెట్టి చిన్ని, చొల్లంగి శ్రీను, చింతాకుల శ్రీనివాస్, టేకుమూడి శ్రీను, వెంకట్రావు, అనసూరి సౌజన్య, రాయుడు శ్రీను, బొంతు లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అసలు బీసీలే లేరా? అందులో సింహభాగం ఉన్నటువంటి సెట్టిబలిజ యొక్క మీరు ఏ రకంగా ఇచ్చారు? ఎక్కడో జడ్పీటీసీలు చెప్తున్నారు 1.5 సర్పంచ్. వాళ్ళు కూడా మాకేమీ ఊరికే ఇవ్వలే, వాళ్ళు రిజర్వేషన్లో ఇచ్చారు. మా రిజర్వేషన్లో వాళ్ళని ఎక్కడో కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి కమ్యూనిటీ పరంగా కొంతమందికి ఒకరిద్దరు అక్కడక్కడ అలా జడ్పీటీసీలు ఇచ్చారు, సర్పంచ్లు ఇచ్చారు. మిగతా అన్నీ కూడా మాకేమీ ఏ పార్టీ కూడా మమ్మల్ని ఆదరించి కానీ, పార్టీని మా యొక్క సంఖ్యను చూసి కానీ, మమ్మల్ని గౌరవించి కానీ ఏ పార్టీ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం కోసమే ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీ అధిష్టానం ఆలోచించాలి. మేము ఓన్లీ ఓట్లేసే యంత్రాల పనిముట్లులాగా మీరు ఓటు బ్యాంకులో వాడుకుంటూ ఉంటే అది కుదరదు. గతంలో మేము అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తున్నాం, కానీ గతంలో మీరు ఇవ్వకపోయినా మీ వెంట మేమంతా ప్రయాణం చేస్తాం. మా వాళ్ళందరూ ప్రయాణించారు. ఇప్పటికీ చెప్తాం, మాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఏ పార్టీ అయితే మమ్మల్ని ఇస్తుందో, ఏ పార్టీ అయితే మమ్మల్ని బీసీలని ఆదరిస్తుందో మేమంతా ఆ పార్టీకే వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి ఏ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందో ఆ పార్టీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మీ అంటే ఉన్నామని చెప్తూ మీ వెనకాల ఉన్నంతకాలం మా విలువ తెలియదు. ఇవాళ మీరు కాపులకు ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క చైతన్యం బట్టి ఇచ్చారు. మేము మా వాళ్ళకి అదే పిలుపునిస్తున్నాం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ ఓట్లన్నీ కూడా కొత్తగా పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉంటే చిరంజీవి వేసుకోబట్టే వాళ్ళ ఓట్లు ప్రూవ్ అవ్వబట్టి అరే ఈ ఓట్లన్నీ మనకు పడతాయి, మన ఓట్లతో పాటు పార్టీ ఓట్లు యాడ్ అయితే గెలుస్తామన్న ఒక ధీమాతో మీరు వాళ్ళకి పెద్దపేట వేస్తున్నారు. మేము చెప్తున్నాం, ఈసారి మేము ఖచ్చితంగా మా శ్రేణులందరికీ, మా నాయకులందరికీ మేము పిలిపిస్తున్నాం. ఏ పార్టీ అయితే మనల్ని రెస్పెక్ట్ చేస్తుందో ఆ పార్టీని ఓడించడం ప్రధాన లక్ష్యం. ఎందుకు చెప్తున్నామంటే మీరు ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసినట్టు బీసీలు మీ వెనకాల ఉన్నంతా మాకు కోవట్లేదు. మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి అన్నీ మాకు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. మమ్మల్ని కావాలని అణిచివేత చేయాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి మొత్తం 48-50 పదవులన్నీ ఒకే కులానికి అంటగట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు. ఈ పిగ మీరు అధిష్టానం దగ్గరికి వెళ్ళి కాకినాడ పార్లమెంట్లో ఎట్టి బస్సును ఏ బీసీకి ఇచ్చినా ఓటమి ఖాయం, బీసీలకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మీరు చెప్పడం జరిగిందని మాకు మధ్య సమాచారం ఉంది. కానీ మేమేమంటున్నామంటే ఈరోజు ఎవరైతే బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి కట్టుబడి ఉన్నప్పటికీ మీరు ఉండండి, కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మీకు సీట్లు ఇవ్వకుండా మళ్ళీ మీరు ముసుగులో వచ్చి మేము ఖచ్చితంగా పార్టీలో ఇండిపెండెంట్గా నెగ్గి మళ్ళీ మీ పార్టీలో చేరతామని చెప్పి కొంతమంది పార్టీ కులం ఓట్లను చేల్చడానికి మారు వేషాల్లో మా దగ్గరికి వస్తున్నారు. మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాము. మీకు ఇష్టం లేకపోతే, పార్టీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే, పార్టీ దగ్గర మీకు గౌరవం లేకపోతే, మీకు అవమానం జరిగితే పార్టీలు విడిచిపెట్టి బయటికి రండి, ఇండిపెండెంట్గా చేయండి. మేము ఖచ్చితంగా మేము అందరికీ సహకరిస్తాం. అంతేగాని బయట ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ నీతో కలుస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఓట్లు చీల్చే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా మీకు కూడా చమరగీతం పాడటం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం.